సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఏమండి మీరు చెప్పండి, తిరుపతి లడ్డూకి సంబంధించి ప్రస్తుతం అయితే ఏదైతే అంశం ఉందో ఈ లడ్డూలో క్వాలిటీకి సంబంధించి జంతువుల కొవ్వు కలుస్తుందంటూ కూడా చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. నిజంగా కలిసింది అనుకుంటున్నారా? మీ అభిప్రాయం? ముందుగా ప్రపంచంలోనే గొప్ప పుణ్యక్షేత్రంగా మన తిరుపతి ప్రసిద్ధి గాంచిందిగా పుణ్యక్షేత్రంగా మనం భావిస్తాము. అది మన హిందువులు మనోభావాలను దెబ్బతినేసేటట్టు గత ప్రభుత్వం పూర్తిగా దీని మీద అసంభవంగా చేసిందైతే మనం దృష్టిలో పెట్టుకుని చూడొచ్చు. ఎందుకంటే రీసెంట్గా ఏదైతే ల్యాబ్ టెస్ట్లో వీళ్ళ నెయ్యి ఎంత శాతం ఉందో వేరు ఏమేమి ఎంత శాతం ఉన్నదో ల్యాబ్ రిపోర్ట్ని బట్టి చూస్తే మనం క్లియర్గా ఒకసారి ఒక అండర్స్టాండింగ్ అయితే రావచ్చు. పూర్తిగా నెయ్యి శాతం అయితే 20% ఉందని మన ల్యాబ్ రిపోర్ట్లో చూడడం జరిగింది. కానీ ఈరోజు భారతదేశంలో ఉన్న ఈ అందరు హిందువులు కూడా ఎంతో బాధపడుతూ పుణ్యక్షేత్రంలో ఎంతో ఈ పుణ్యక్షేత్రం ఎలా జరిగిందని ఎంతో వాళ్ళ బాధతో తెలియజేస్తున్నారు. కానీ మనం ఒకటి మాత్రం చూడాలి, మనకి గోశాలలు అంటూ రాష్ట్రంలో చాలా ఉన్నాయి, పక్క రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి. ఈ యొక్క ప్రభుత్వం ఒకసారి ఆలోచించి పక్కనున్న గోశాలన్నీ కూడా గోశాలలో ఆవులను పెంచి ఆవులకి మంచి ఆహారాన్ని అందిస్తూ అక్కడి నుంచి నెయ్యిని ఉత్పత్తి చేసి అక్కడ తిరుపతి దేవస్థానంలో వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలుస్తుందంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు? ఈ కొవ్వు కలిసిందని మీరు అనుకుంటున్నారా? అసలు ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఆల్రెడీ ఒక రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. దాని ప్రకారమే ఏదైతే ముఖ్యమంత్రి వారి గారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ విధంగా స్పందించారంటే దాంట్లో ఎంతో కొంత నిజం లేకుండా అలా బయట మాట్లాడడం జరగదు. తర్వాత గత 50 సంవత్సరాల నుంచి నందిని కంపెనీ నుంచి నెయ్యి తీసుకుంటున్నారు. ఆ నెయ్యి ఏదైతే ఉందో అది పూర్తిగా ఎంతో ఉపయోగమని పాతప్పుడు చెప్పినప్పటికీ కూడా వీళ్ళు కొత్త వాళ్ళు పిలుస్తున్నారని చెప్పి గత 2-3 సంవత్సరాల క్రితం కూడా మాట్లాడడం జరిగింది. అయితే వీళ్ళు ఈ గత ప్రభుత్వంలో ఏవైతే ఈ టెండర్లు పిలిచి కొత్త కంపెనీలకు ఇవ్వడం జరిగింది. పాత నందిని కంపెనీ ఎంతో శ్రేయస్కరమైనది ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది కూడా అది. అలాగే వీళ్ళందరూ కూడా ఏం జరుగుతుందంటే ఇందులో ఉన్న మన రీసెర్చ్ చేసిన దాంట్లో ల్యాబ్ టెస్ట్లో బీట్ ఫ్యాట్ టాలో అని, తర్వాత వెజిటేబుల్స్ ఆయిల్ మిక్సింగ్ అని, తర్వాత ఫిష్ ఆయిల్ ఉందని చెప్పేసి రిపోర్ట్ రావడం జరిగింది క్లియర్గా. ఇది పబ్లిక్గా కూడా పెట్టడం జరిగింది. ఈఓ గారు కూడా చెప్పడం జరిగింది, శ్యామలారావు గారు. అలాగే ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా ప్రజల హిందువులు ఎవరైతే ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల పైన ఉన్న హిందువులందరికీ కూడా దీని మీద విశ్వాసము, నమ్మకము ఎంతో. హిందువులు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రసాదాన్ని స్వీకరిస్తారు. భారతదేశంలో ఉన్న అందరూ కూడా ఎప్పుడైనా మేము ఖచ్చితంగా ఒకసారి దర్శించుకోవాలనుకుంటే హిందువులు అందరూ వస్తూ ఉంటారు. ఎంతో పవిత్రంగా చూసి ఇలాంటి దాన్ని ఈ విధమైన విధానంగా చేయడం వల్ల హిందువులు అందరూ చాలా విపరీతమైన ఇది ఎదుర్కొన్న క్షోభతో బాధపడుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఏదైతే దేశవ్యాప్తంగా కూడా హిందూ సంరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారో అది పూర్తిగా వాస్తవం. ఏదైతే ఇది హిందూ సమాజం ఎప్పటి నుంచో కోరుతుంది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా చిన్నసార్లు అడిగారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అడిగారు. ఏదైతే గుడులు ఏదైతే ఉన్నాయో, దేవాలయాలు ఉన్నాయో అవన్నీ కూడా మేమే సొంతంగా నిర్వహించుకుంటామని, ఈ విధమైన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఆ విధంగా చేయడం వల్ల. ఇలాగే అనేక మంది ఎన్నిసార్లు స్పందించినప్పుడు ఎవరు స్పందించలేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయం చాలా బాగుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా 11 రోజులు ఏదైతే దీక్ష తీసుకుంటున్నారో ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే అలాంటి వ్యక్తి డిప్యూటీ సీఎంగా ఉండి ఇలాంటి వ్యక్తులు శిక్షించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. సార్ చెప్పండి, తిరుపతి లడ్డూకి సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు మనం వింటూ ఉన్నాము? ముఖ్యమంత్రి స్వయంగా అందులో జంతు కొవ్వు కలుస్తుందని చెప్పారు కదా, సో ఎలా తీసుకోవచ్చు? ఎందుకంటే భక్తులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా కూడా నిరసనలు మిన్నంటున్నాయి. ఎందుకంటే ఎంతో నమ్మకం కలిగిన ఆ ప్రసాదంలో ఇలాంటి జంతు కొవ్వు కలపడం అనేది ఎంత అపవిత్రతకు గురి చేస్తుంది అనేది కూడా ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ దేవుడు. ఆయన సాక్షాత్తు ఆయన గురించి లేకపోతే ఆయన కొండల గురించి ప్రశ్నించి దాన్ని తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఎంతోమంది గాల్లో కలిసిపోయారు. భయపడే విధంగా ఇలాంటి తప్పులు చేస్తే కనుక మనకి ఈ విధంగా జరుగుతుంది అని భయపడేలా ఉండాలి. ఇదే కాకుండా గతంలో అన్నవరంలో కూడా సేమ్ ఇదే నెయ్యి విషయమే జరిగింది గతంలో 4 సంవత్సరాల క్రితం. అది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే జరిగింది. దీన్ని అప్పుడు కూడా ఆ ప్రభుత్వం మేమేదో చేస్తామని చెప్పేసి అన్నారు, కానీ ఏమీ చేయలేదు. అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయంలో మా భారతీయ జనతా పార్టీ కూడా ఆయన వెన్నంటూ ఉంటుంది. ఎన్డీఏ కూటమిలో దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి. వీళ్ళందరినీ కూడా శిక్షించాలి. శిక్షించే వరకు మేము ఎవరు కూడా వదిలేదు అని చెప్పి మేము తెలియజేయడం జరుగుతుంది.